ఆయుధాల కొనుగోలు కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ఆయుధాల ఎగుమతులను అంతకంతకు పెంచుకుంటోంది. 2025-26లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారతదేశ రక్షణ రంగ ఎగుమతులు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భారత ఆయుధాలకు ఏ దేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది, ఏ రక్షణ రంగ ఉత్పత్తులను భారత్ ఎక్కువగా విక్రయిస్తోంది, ఈ కథనంలో చూద్దాం. ఎగుమతుల్లో భారత రక్షణ రంగం సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖ తాజా లెక్కల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఎగుమతులు రికార్డు స్థాయిలో 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. 2016-17లో కేవలం 1,522 కోట్లుగా ఉన్న భారత రక్షణ రంగ ఎగుమతులు ఈ 10 ఏళ్ల వ్యవధిలో దాదాపు 25 రెట్లు పెరిగాయి. కరోనా సమయంలో కాస్త మందగించిన 2021-22 తర్వాత ఈ ఎగుమతులు భారీగా పుంజుకున్నాయి. దేశీయంగా తయారైన ఆయుధ వ్యవస్థలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెండు 2016 నుంచి 2025 వరకు ఉన్న డేటాను పరిశీలిస్తే భారత రక్షణ రంగ ఎగుమతుల్లో అతిపెద్ద కొనుగోలుదారుగా మయన్మార్ నిలిచింది. మన మొత్తం ఎగుమతుల్లో 28% ఒక్క మయన్మార్కే వెళ్లాయి. ఆ తరువాతి స్థానాల్లో ఫిలిప్పీన్స్ 19%తో, ఆర్మేనియా 15%తో నిలిచాయి. అంటే భారత రక్షణ రంగ ఎగుమతుల్లో 60%కి పైగా వాటా ఈ 3 దేశాలదే కావడం విశేషం. వీటితో పాటు శ్రీలంక, మారిషస్, సీషెల్స్, వియత్నాం దేశాలు కూడా భారత ఆయుధాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మొరాకో, మాల్దీవులకు కూడా స్వల్ప స్థాయిలో ఎగుమతులు జరుగుతున్నాయి. రెండు 2016-2025 మధ్య జరిగిన మొత్తం ఎగుమతుల్లో ఏకంగా 55% వాటా నౌకలదే. ఆ తర్వాత ఆర్టిలరీ సిస్టమ్స్ 13%తో రెండవ స్థానంలో ఉండగా, క్షిపణులు 12%తో మూడవ స్థానంలో ఉన్నాయి. ఇక సెన్సార్లు, నిఘా వ్యవస్థల వాటా 9% కాగా, విమానాలు 6%, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ 5.3% ఎగుమతి అయ్యాయి. ఆర్మర్డ్ వాహనాల వాటా 0.3%గా ఉంది. సముద్ర జలాల్లో భద్రత కోసం నావల్ సిస్టమ్స్ ఎక్కువగా దృష్టి సారించడం, పొరుగు దేశాల నుంచి వస్తున్న డిమాండ్ భారత రక్షణ రంగ ఎగుమతులను శరవేగంగా పెంచుతున్నాయి. భవిష్యత్తులో ఈ ఎగుమతులు మరింత వైవిధ్యంగా మారి ప్రపంచ రక్షణ మార్కెట్లో భారత్ కీలక శక్తిగా ఎదుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.